హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు డివోషనల్ పేజ్. ఈ ఛానల్లో నేను ఆధ్యాత్మిక విషయాలు పోస్ట్ చేస్తాను. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ రోజు వీడియో చూద్దాం. ఈ దీపావళి పండుగ నాడు రాత్రి సమయంలో లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీదేవి వెంటనే మీ ఇంట్లో అడుగు పెడుతుంది. ఇక సంవత్సరం అంతా కూడా డబ్బు సమస్యలు ఏర్పడకుండా మీ ఇల్లంతా కూడా డబ్బుతో నిండిపోతుంది. అంతటి శక్తివంతమైన ఈ లక్ష్మీ పూజ మనం దీపావళి రోజు నాడు చేసుకుంటే తప్పకుండా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. దీపావళి పండుగ నియమాలు ఏమిటి, ఎన్ని దీపాలు వెలిగించాలి, లక్ష్మీదేవిని ఎలా పూజించాలి, ధనత్రయోదశి పూజా విధానం, నరక చతుర్దశి నియమాలు, భగినీ హస్త భోజనం విశిష్టత, ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి. దీపావళి పండుగను 5 రోజుల పాటు జరుపుకుంటారు. ఈ దీపావళి 5 రోజుల పాటు లక్ష్మీదేవిని మనం పూజించితే కనక వర్షం కురిపిస్తుందట, తన భక్తుల్ని ఆశీర్వదిస్తుందట. ఈ దీపావళి 5 రోజు పండుగలలో మొదటి రోజు ధనత్రయోదశిగా జరుపుకుంటాము. ఈ నెల అక్టోబర్ 18వ తేదీ శనివారం నాడు ధనత్రయోదశి ఏర్పడింది. అక్టోబర్ 18వ తేదీ మధ్యాహ్నం 1:07 నుంచి అక్టోబర్ 19 ఆదివారం మధ్యాహ్నం 1:37 వరకు ధనత్రయోదశి ఉంటుంది. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఎంతో శక్తివంతమైన ధనత్రయోదశి ఏర్పడుతుంది. ఈ ధనత్రయోదశి నాడు లక్ష్మీదేవిని అలాగే కుబేరుణ్ణి పూజిస్తాము. కుబేరుడు సంపదలకి దేవుడు కాబట్టి ధనత్రయోదశి నాడు ఎవరైతే కుబేరుని పూజిస్తారో అలాంటి ఇళ్లలో పుష్కలంగా కూడా డబ్బు చేరుతుంది. అలాగే మృత్యుదోషాలన్నీ తొలగించుకోవడానికి, యమబాధల నుంచి విముక్తి పొందడానికి ఈ ధనత్రయోదశి రోజున యమదీపాలు వెలిగించాలి. కాబట్టి అక్టోబర్ 18వ తేదీ శనివారం నాడు ధనత్రయోదశి పండుగ నాడు సాయంత్రం 5:30 గంటల నుంచి 8 గంటల లోపల ఈ సమయంలో కుబేరుణ్ణి అలాగే లక్ష్మీదేవిని పూజించి ఇంట్లో యమదీపం వెలిగించండి. అక్టోబర్ 18వ తేదీ సాయంత్రం సమయంలో మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటానికి దానిమ్మ పండుని నైవేద్యంగా ఇచ్చి పూజ చేసుకోండి. అలాగే ధనత్రయోదశి నాడు ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించండి. తద్వారా లక్ష్మీదేవితో పాటు కుబేరుడు కూడా మీ ఇంట్లో అడుగు పెడతాడు. అలాగే ఈ పండుగ రోజు ప్రతి ఒక్కరూ కూడా యమదీపాన్ని వెలిగించండి ఈ 18వ తేదీన. ఎందుకంటే ధనత్రయోదశి నాడు యమదీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది, యమబాధల నుంచి విముక్తి కలుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా యమదీపాన్ని వెలిగించాలి. తద్వారా మృత్యుదోషాలన్నీ కూడా తొలగిపోతాయి, మీ కుటుంబం ఆయుష్ కూడా పెరుగుతుంది. ఈ 18వ తేదీ సాయంత్రం సమయంలో మీ ఇంటి దక్షిణ దిశలో యమదీపాన్ని వెలిగించండి. యమదీపం అంటే బియ్యపిండితో ఒక ప్రమిదిని తయారు చేసి అందులో ఆవు నెయ్యి పోసి 4 ఒత్తులతో వేసి దక్షిణ ముఖంలో దీపాన్ని వెలిగించాలి. దీన్నే యమదీపం అని అంటారు. ఇలా చేయడం వల్ల యమధర్మరాజు ఆశీస్సులు లభిస్తాయి, అనారోగ్య సమస్యలన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి, మీ ఆయుష్ పెరుగుతుందని నమ్మకం. అలాగే విశేషంగా ఈ ధనత్రయోదశి పండుగ నాడు ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా లక్ష్మీ కుబేరుడి చిత్రపటాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. తద్వారా మీ ఇంటి సంపద విపరీతంగా పెరిగిపోతుంది. బంగారం అలాగే వెండి లక్ష్మీదేవి రూపాన్ని కూడా వీలైతే కొనుక్కోండి. ఈ ధనత్రయోదశి రోజున మీ స్తోమనకును బట్టి బంగారం కొనడం లేదా వెండి వస్తువులను కొనడం ద్వారా అద్భుతమైన కనకయోగం సిద్ధిస్తుంది. అయితే బంగారం కొనలేని వారు పసుపు కొమ్ములు, గోమతి చక్రాన్ని, తామర గింజల రాళ్ళు, ఉప్పు ధనియాలు, కొత్త చీపురు ఇలాంటివి ఏదైనా ఒక వస్తువు కొని మీ ఇంట్లో తెచ్చిపెట్టుకోండి. ఈ ధనత్రయోదశి పండుగ రోజున పొరపాటును కూడా ఇనుము వస్తువుల్ని అలాగే స్టీల్ వస్తువుల్ని కొనకండి. ఈ రోజున ఇనుము వస్తువులు కొన్నా స్టీల్ వస్తువులు కొన్నా కూడా ఈ సంవత్సరం అంతా డబ్బు కష్టాలు ఏర్పడతాయి. ఇక దీపావళిలో 2వ రోజు నరక చతుర్దశిగా జరుపుకుంటాము. దీపావళి ముందు వచ్చే రోజుని నరక చతుర్దశి అని అంటాము. అక్టోబర్ 19వ తేదీన మధ్యాహ్నం 1:30 నుంచి నరక చతుర్దశి ఏర్పడుతుంది. ఈ రోజున నరకాసుడు మరణించాడు కాబట్టి నరక చతుర్దశి నాడు మనం అక్టోబర్ 19వ తేదీన మనం అభ్యంగన స్నానం చేయాలి. అభ్యంగన స్నానం అంటే మీ శరీరానికి అలాగే తలకి నువ్వుల నూనె పట్టించి తల స్నానం చేయాలి. ఈ విధంగా అభ్యంగన స్నానం చేసి కొత్త వస్త్రాలు ధరించాలి. తద్వారా నరపీడ దోషాలన్నీ కూడా అన్ని దోషాలు కూడా తొలగిపోతాయి, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అలాగే ఈ నరక చతుర్దశి నాడు వెల్లుల్లి లేకుండా ఆహారాన్ని తినాలి. కాబట్టి పొరపాటును కూడా వెల్లుల్లి తినకండి. అలాగే ఇంటి ముందు వచ్చిన పేదలకు లేదా ఎవరికైనా సహాయం చేయండి.
ఈ నరక చతుర్దశి నాడు అంటే అక్టోబర్ 19వ తేదీన ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా నువ్వుల నూనెతో దీపం వెలిగించి లక్ష్మీదేవిని పూజించండి. ఈ రోజున లక్ష్మీదేవిని పూజిస్తే అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు, సిరి సంపదలు కలుగుతాయని నమ్మకం. అలాగే ఈ నరక చతుర్దశి నాడు ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నీ తీసేయండి. అదేవిధంగా నరక చతుర్దశి రోజున తప్పనిసరిగా తులసి ఆకులు తినాలి. కొంతమంది అది నమ్ముతారు. ఇక తర్వాత వచ్చే పండుగ దీపావళి పండుగ. అక్టోబర్ 20వ తేదీన సోమవారం నాడు దీపావళి పండుగ జరుపుకోవాలి. కాబట్టి ఈ దీపావళి పండుగ నాడు ప్రతి ఒక్కరూ కూడా ఇంటి ముందు దీపాలు వెలిగించి ధనలక్ష్మిని పూజించండి. దీపావళి పండుగ రోజు లక్ష్మీదేవిని పూజిస్తే శాశ్వతమైన సంపద కలుగుతుందంట. తరతరాలకి మనకి డబ్బు లోటు లేకుండా ఉంటుందట. కాబట్టి 20వ తేదీన సోమవారం నాడు సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల మధ్యలో లక్ష్మీదేవిని విశేషంగా అలంకరించి పూజించాలి. మీ ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు, అలాగే వెండి ఆభరణాలు లక్ష్మీదేవి ముందు పెట్టి పూజ చేసుకోండి. విశేషంగా ప్రార్థించండి. ఈ దీపావళి పండుగ నాడు మీ పూజ గదిలో 13 దీపాలు వెలిగిస్తే అఖండ ఐశ్వర్య ప్రాప్తికి సిద్ధిస్తుంది. 13 దీపాలు వెలిగించలేని వారు పూజ గదిలో 3 దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని పూజించుకోవచ్చు. అదేవిధంగా ఈ దీపావళి పండుగ నాడు సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు గోధుమలు దీపం వెలిగిస్తే ఈ సంవత్సరం అంతా కూడా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసి కూర్చుంటుంది. దీపావళి పండుగ నాడు గోధుమల దీపం ఎలా వెలిగించాలి అంటే సాయంత్రం చీకటి పడ్డాక మీ ఇంటి ముందు గుమ్మం బయట ఒక పళ్ళెము నిండా గోధుమలు పోసి ఆ గోధుమల పైన మట్టి ప్రమిదిని పెట్టి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఈ గోధుమల దీపం ఎక్కువసేపు వెలిగితే చూసుకోండి, ఎందుకంటే అది చాలా మంచిది. ఈ దీపం ఎంత ఎక్కువసేపు వెలిగితే అంత ఐశ్వర్యం మీ ఇంట్లో చేరుతుంది. ఈ దీపం కొండెక్కిన తర్వాత గోధుమలను నానబెట్టి గోమాతకు ఆహారంగా తినిపించండి. లేదా ఎవరికైనా తిరగని ప్రదేశంలో గోధుమలను పడేయండి. ఈ విధంగా దీపావళి పండుగ రోజు గోధుమల దీపం వెలిగిస్తే అంతులేని ఐశ్వర్యం కలుగుతుంది. విశేషంగా ఈ దీపావళి పండుగ రోజున అర్ధరాత్రి 12 గంటలకు చీపురుతో మీ ఇల్లంతా శుభ్రం చేసి ఉప్పు నీటితో ఇంటిని తడపండి. ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెంటనే బయటకు వెళ్ళిపోయి గలగలమంటూ లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఈ విధంగా దీపావళి పండుగ నాడు జరుపుకోండి. ఇక దీపావళి 5 రోజుల పండుగలో 4వ రోజు బలిపాడ్యమి అక్టోబర్ 21వ తేదీన సాయంత్రం 4 గంటల నుంచి 22వ తారీఖు సాయంత్రం 6 గంటల వరకు బలిపాడ్యమి ఉంటుంది. అయితే బలిపాడ్యమి నాడు సాయంత్రం సమయంలో బలిచక్రవర్తి భూలోకానికి వస్తాడట. కాబట్టి అక్టోబర్ 21వ తేదీ సాయంత్రం సమయంలో ప్రతి ఒక్కరూ కూడా ఇంటి ముందు దీపాలు వెలిగించండి. ఈ బలిపాడ్యమి నాడు తప్పనిసరిగా దాన ధర్మాలు చేయాలి. ఈ రోజున చేసే దాన ధర్మాలకు కోటి జన్మల పుణ్య ఫలితం ఉంటుంది. అలాగే ఆడవారికి సుమంగళి యోగం కూడా సిద్ధిస్తుంది. మీ భర్త ఆయుష్ పెరుగుతుంది. ఈ బలిపాడ్యం నాడు భర్తల్ని పూజించాలి. తిలకం బొట్టు పెట్టి హారతిచ్చి పాదాలకు నమస్కారం చేసుకోండి. అలాగే దీపావళి 5 రోజుల పండుగలో ఆఖరి రోజు భగిహస్త భోజనం అక్టోబర్ 23వ తేదీన భగిహస్త భోజనం పండుగను జరుపుకోవాలి. దీనికి చాలా విశిష్టత ఉంటుంది. భగిని హస్త భోజనం అంటే పెళ్ళైన ఆడపిల్లలందరూ కూడా 23వ తారీఖున మీ అన్నదమ్ములు మీ ఇంటికి పిలిచి వారికి ఇష్టమైన ఆహారాన్ని నుండి భోజనం పెట్టాలి. ఇలా చేయడం ద్వారా మీ సోదరుల ఆయుష్ పెరుగుతుంది. ఈ విధంగా 5 రోజుల పాటు ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి పండుగ, బలిపాడ్యమి, అలాగే భగిని హస్త భోజనం జరుపుకోవాలి. తప్పకుండా ఇవన్నీ చేయండి. ఇక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి. ధన్యవాదాలు.